నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే చర్చ. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథకు సంబంధించిన పోక్సో కేసు సంబంధించి ఏంటి దాని గురించి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎస్ఎఫ్ఐ స్టేట్ సెక్రటరీ నాగరాజు గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి ఈ అంశం పైన. అన్న, ఏం చెప్తారు? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుని పైన పోక్సో కేసు నమోదైంది, దీని గురించి ఏం చెప్తారు సార్? ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో 17 సంవత్సరాల మైనర్ బాలిక మీద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సాయి భగీరథ్ అత్యాచారం చేసి లైంగికంగా దాడి చేసి ఆ కుటుంబాన్ని ఆ మైనర్ బాలికని బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. 8వ తారీఖు రోజు జరిగింది. ఇన్ని రోజులు అవుతున్నా తెలంగాణ రాష్ట్రంలో అతని మీద పోక్సో యాక్ట్ పేరుతో ఎఫ్ఐఆర్ నమోదైనంత వరకు అరెస్ట్ చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం 8వ తారీఖు నుంచి 10వ తేదీ జరిగింది. ఇలా చాలా రోజులు అవుతుంది. అయినప్పటికీ ప్రధానమంత్రి టూర్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కనే కూర్చొని ఆయన మాట్లాడుతూ నవ్వుతూ అతనికి ఏం సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించాడు. అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న ఏదో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చిట్చాట్లో సిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పాడు. ఆ సిట్టు అనేది ఈరోజు అరెస్ట్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అయింది. అది కూడా ఏది చిన్న చట్టం కాదు, అది పోక్సో చట్టం పేరుతో ఎఫ్ఐఆర్ అయింది. అరెస్ట్ చేయకుండా పరారీలో ఉన్నాడని చెప్తున్నారు. పరారీలో ఉన్నాడని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ బండి సంజయ్ మాత్రం ఇది నా తప్పేం లేదు, నా కొడుకు తప్పేం లేదు, అసలు ఇది అంతా రాజకీయ కుట్ర అంటున్నాడు, ఇదేదో మతం పేరు తెచ్చేస్తున్నాడు అంటున్నాడు. మరి రాజకీయ కుట్ర అయితే మతం పేరుతో విద్వేషంగా చేస్తున్నారు పలానా వాళ్ళంటే, లేదు ఏదో రాజకీయంగా కక్షసాధింపు చర్య అయితే నీ కొడుకు ఎందుకు హైకోర్టు ముందస్తు బెయిల్కు పోయాడు? ఎందుకు నువ్వు ఇంతవరకు కూడా బయటకు వచ్చి నా కొడుకు నిర్దోషాన్ని నిజాయితీ నిరూపించుకోవట్లేదు? ఒక మాజీ విలేకరు సహకారంతో నువ్వు ఎట్లా దీన్ని డీల్ చేయాలని చూస్తావు, అలాగే దీన్ని సెట్ చేయాలని ఎట్లా చూస్తావు? అలాగే ఇంత జరుగుతున్నా ఒక హిందూ మైనర్ బాలిక మీద హిందువుల కోసం పనిచేసే పార్టీ అని చెప్పుకుంటున్న మీ నాయకుడు కొడుకే మీ కొడుకే అత్యాచారం చేసి లైంగికంగా వేధిస్తే దీన్ని హనీ ట్రాప్ అనే పేరుతో పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీడియాలో రాకుండా చేస్తున్నారు. ఈ ఘటనని ఎక్కడ చర్చ లేకుండా చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, హిందూ ధర్మం గురించో లేకపోతే మతం మౌఢ్యం గురించో లేకపోతే ఇతర జిహాదీల గురించో మాట్లాడే మౌనిక సుంకర్ లాంటి వాళ్ళు ఈరోజు మౌనిక వంకర అంటున్నాం. మేము సరిగా వచ్చి స్పందించాలి. ఇప్పుడు ఒక మహిళగా ఆదర్శంగా ఉంటామని చెప్పుకుంటున్నాం. మౌనిక వంకర అనే ఆవిడ ఎందుకు స్పందించట్లేదు? ఆకుల శ్రావణి ఎందుకు స్పందించట్లేదు? కరాటే కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు? చాలా మంది బీజేపీ మహిళా యోధులు, మహిళా రాణులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, మాధవీలత లాంటి వాళ్ళు ఎందుకు సోషల్ మీడియా రాష్ట్రాలు ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు ఒక మైనర్ హిందూ బాలిక మీద అత్యాచారం చేస్తే, బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు అత్యాచారం చేస్తే మీరు స్పందించరా? మీకు బాధ్యత లేదా? హిందూ సమ్మేళనాలు పెట్టి లవ్ జిహాద్ అని చెప్తారు, లేకపోతే ఫ్రెండ్షిప్ జిహాద్ అని చెప్తారు, ఇంకోటి అని చెప్తారు. ఇంత జరుగుతున్నా మీరు ఎందుకు స్పందించరు? అందుకే అదొకటైతే ఈ రోజు నీ సంబంధం లేదని చెప్తున్నాడు. మత విద్వేషం పేరుతో నా మీద రాజకీయ కుట్ర అని చెప్తున్నాడు. హిందువులందరూ ప్రమాదం అని చెప్తున్నాడు బండి సంజయ్. హిందువులందరి ప్రమాదం ఎట్లా వస్తుంది? నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో, నీ శతశుద్ధి నిరూపించుకో, నీ కొడుకుని ప్రెస్ మీట్ పెట్టు, నీ తప్పు లేకపోతే ప్రజల ముందు దేశపో. నీ కొడుకు గురించి ఏదైతే నువ్వు చెప్తున్న నిజాలైతే బోన్లో నిలబెట్టు. నువ్వు నిజాయితీ నిరూపించుకో. ప్రజల చేత ఎన్నుకున్నా నువ్వు ఈ పని చేయకుండా ఇది తప్పు అని చెప్పేసి మాట్లాడతావు. బీజేపీ పార్టీ బేటీ పడావు అని చెప్పి చెప్తున్నారు. మీరు ఎందుకు మాట్లాడరు? అందుకోసం మేము స్పష్టంగా డిమాండ్ చేసేది ఏమిటంటే తక్షణం తెలంగాణ పోలీసు రియాక్ట్ కావాలి. సిట్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు. తెలంగాణ పోలీసు బండి సాయి భగీరథని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇదే సజ్జనార్ కమిషనర్ ఉన్నాడు హైదరాబాద్కి. దిశ అనే కేసులో సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో అత్యాచారం రేప్ చేస్తే నువ్వు దేశపై ఎన్కౌంటర్ చేశావు. మరి ఇలా బండి సాయి భగీరథ్ చేసింది అది అంతకంటే ఘోరమైనది. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడు, లైంగిక దాడి చేశాడు. కాబట్టి మీరు రాజకీయ కోణం కాకుండా సామాన్య ప్రజల్లాగానే, సామాన్యుడికి న్యాయంలాగానే ఆలోచించి ఈ కేసులో ఉన్న అందరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని మేము కోరుతాం. ముఖ్యంగా మీకు ఒకటి చూపిస్తాను. ఇది బీజేపీ సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణ. ఇది పోక్సో కేసు పెట్టిన అమ్మాయి చేస్తున్న ఆరోపణలో లాజిక్ ఎక్కడ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే జూన్ 2 నాడు జూన్లో ఒకసారి కలిసింది 2026లో, ఇది 2025 జూన్లో, అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో. ఇన్నిసార్లు అమ్మాయి కలిసినప్పుడు పోక్సో కేసు ఎట్లా నమోదు చేస్తారని ఒక చర్చ జరుగుతుంది. ఒకటి, ఆ అమ్మాయిని కలిసిందని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. అసలు ఆ అమ్మాయిని హనీ ట్రాప్ చేసిందని కదా నీ ప్రచారం. మరి హనీ ట్రాప్ చేస్తే నువ్వు ఎందుకు ఆ అమ్మాయి కలిసింది ఇదట్టా నువ్వు ఎట్లా మాట్లాడుతావు? ఇన్నిసార్లు కలిస్తే హనీ ట్రాప్ అది. ఇన్నిసార్లు కలిసినప్పుడు నిజంగా నువ్వు ఏం చేయాలి? నీకు నిజంగా ఇది ఉంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ ఈ రోజు కేసు పెట్టింది కాబట్టి, వేధిస్తుంది కాబట్టి బండి సాయి భగీరథ్ అనేవాడు ఈ రోజు బయటకు వచ్చి ఒక ఏదురాల్లాగా మాట్లాడుతుంది కాబట్టి ఆమెను పలసం చేసే ప్రయత్నం, ఆమె క్యారెక్టర్ ప్రయత్నం చేసే ప్రయత్నం. నువ్వు చట్టం ఏం చెప్తుంది? ఆ అమ్మాయిని మభ్యపెట్టింది నువ్వు. మరి అలాంటప్పుడు ఇన్నిసార్లు కలిస్తే
నువ్వు దానికి సమాధానం చెప్పు. ఆమె క్యారెక్టర్ మీద సోషల్ మీడియా ట్రోలింగ్ చేయడం కాదు, ఆమె క్యారెక్టర్ని ఏదో అసోసినేట్ చేయడం కాదు, ఆమె అన్ని సార్లు వచ్చి ఇన్నిసార్లు కలిసిందని చెప్పడం కాదు. కాబట్టి ఈరోజు తన అనుకూలమైన మీడియాతో, తన అనుకూలమైన వ్యక్తులతో సోషల్ మీడియాలో బయట దీన్ని పక్కకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మేము అడిగేది ఏంటంటే, ఇంత జరుగుతున్నా ఈ తెలంగాణ ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవాలి. మీరు ఎక్కడో ఏదో ఘటన జరిగితే పోతున్నారు కదా, లేకపోతే మీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు కదా, లేకపోతే ఇంటెలిజెన్స్ సమాచారం తీసుకొని ఇచ్చేస్తారు కదా, మీరు ఎందుకు బండి సాయి భగీరథని కేసు అయింది కదా, ఆమె వచ్చి కలిసిన చట్టం కేసు పెట్టిందా లేదా, ఎఫ్ఐఆర్ అయింది ఎవరి మీద, పోక్సో నిందితుడు ఎవడు, పోక్సో బాధితురాలు ఎవరు, పోక్సో నిందితుడు నువ్వు కదా, నీ తప్పు లేకపోతే ఆమె వచ్చి కలిస్తే నువ్వు హైకోర్టుకి ఎందుకు పోయావు బెయిల్ కోసం? నువ్వు దీని మీద మాట్లాడవనండి బీజేపీ వాళ్ళని, దీని మీద మాట్లాడండి బీజేపీ. ఇదే ప్లేస్ లా ఒక ముస్లిం వ్యక్తి లేకపోతే ఒక క్రిస్టియన్ వ్యక్తి ఉంటే ఎట్లా ఉండేది పరిస్థితి? రాష్ట్రం ఇప్పటికే రణరంగంగా మార్చేవాళ్ళు, రాష్ట్రాన్ని రణరంగంగా మార్చి ఇచ్చేసేవాళ్ళు. ఎక్కడో నేపాల్లో, బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగితే వీళ్ళు ఇక్కడ ఊరుకున్నారా? అక్కడ జరుగుతున్నాయి అనే పేరుతో కూడా ఇక్కడ దౌర్జన్యం చేశారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు ఆ నోళ్ళని మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు దీనిని మతాన్ని తమకు అనుకూలమైన పార్టీ నాయకుడు, నిన్న ఒకళ్ళు ఇది తప్పు అయితే ఆమె వచ్చి కలిస్తే, నిన్న రామచంద్రరావు ఏం చెప్పాడు ప్రెస్ మీట్ లో, అది బండి సంజయ్ కుటుంబ ఇష్యూ అని చెప్పాడు కదా, పార్టీకి సంబంధం ఏం చెప్పాడు కదా. మరి పార్టీ కుటుంబం ఇష్యూ అని చెప్పిన రామచంద్రరావు బీజేపీ చీపు, మరి ఇలా నువ్వు పార్టీకి వాళ్ళ కుటుంబ సమస్య అయితే నువ్వు ఈ రకమైన ప్రచారాలు ఎందుకు చెప్పిస్తావు నువ్వు సోషల్ మీడియాలో? ఆమె కలిసింది 2025లో, 26లో, జూన్లో, ఆగస్టులో, అక్టోబర్లో, నువ్వు ఎందుకు చెప్పిస్తావు? కాబట్టి ఇప్పటికైనా తప్పు ఒప్పుకో బండి సంజయ్. నువ్వు తప్పు ఒప్పుకోకుండా, నువ్వు రాజకీయ నాయకుడివి, నిన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నిన్ను ప్రజలు లోక్సభ పంపారు, ఎప్పుడు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం, ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు పార్లమెంట్ లో మాట్లాడలేదు, నీ పార్టీ కోసమే మాట్లాడినావు. ఇప్పటికైనా ఇట్లాంటి అంశాల్లో నువ్వు తప్పు ఒప్పుకొని నిజాయితీ నిరూపించుకో. అది నిరూపించుకోకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాల మీద నువ్వు విషప్రచారం చేయడం మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, తక్షణమే తెలంగాణ పోలీసులు సిట్టు పేరుతో కాలయాపన చేయకుండా బండి సాయి భగీరథ వాడు ఎక్కడున్నా ఎతికి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రధానంగా 4 రోజుల నుంచి బండి సంజయ్ కుమారుడు ఎవరైతుండ్రో బండి భగీరథ మీద ఈ నెల 8వ తారీఖున ఏదైతే పోలీస్ స్టేషన్ పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ కేసు నమోదైంది. నమోదైనప్పుడు కూడా పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు అతన్ని అరెస్ట్ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రోజు బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి అతను కేంద్ర హోంశాఖ మంత్రిగా సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. కాబట్టి అందుమూలంగానే ఈ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం ఆయన తన చేతుల్లో ఆధీనంలో ఉంచుకొని ఈరోజు తన కొడుకును కాపాడుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఒక స్థితి ఉంది. అంటే ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ కూడా పేదవాళ్ళకి అన్యాయం జరిగితే ఈ వ్యవస్థ మొత్తం కూడా ఎవరికి సపోర్ట్, అంటే పేదవాళ్ళకు సపోర్ట్ చేయకుండా ఎవరైతే ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఈ యొక్క చట్టాలు మొత్తం వాళ్ళకు ఉన్న వారికి చుట్టాలుగా మారినటువంటి ఒక స్థితిలో పేదవారికి న్యాయం జరగడమే చాలా కష్టమైనటువంటి ఒక స్థితి ఈ రోజు కొనసాగుతా ఉంది. ముఖ్యంగా తన కొడుకు చేసినటువంటి పని ఏంటంటే, ఒక మైనర్ బాలిక పైన, అసలు మైనర్ బాలికను అదేమంటారు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మిగతా సోషల్ మీడియా వేదిక చేసుకొని అమ్మాయిని ట్రాప్లో పడేసి అనేక రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టి, మానసికంగా కావచ్చు, శారీరకంగా ఇబ్బంది పెట్టి ఈరోజు అమ్మాయిని లైంగికంగా వాడుకొని ఈరోజు అమ్మాయిని రోడ్డు పాలు చేసినటువంటి ఒక స్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఆయన వ్యవహరించినటువంటి తీరే బాగలేదు. కాబట్టి ఖచ్చితంగా అతని పైన బండి భగీరథ మీద పోక్సో కేసును నమోదు చేయాలి. అదేవిధంగా మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం బండి సంజయ్ని, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా నువ్వు బర్తరఫ్ చేయాలి. ఎందుకు బర్తరఫ్ చేయాలంటే, మీరు అనేక సందర్భాలలో వేదికలలో బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి మీ పార్టీ చాలా చెప్తా ఉంది. కానీ ఈరోజు ఒక మహిళకు, ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే కనీసం మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, ఎవరు కూడా మాట్లాడిన ఒక స్థితి కనపడతా ఉంది. దానికి ఇంకా అదేవిధంగా ఈరోజు నిజంగా అమ్మాయి దగ్గర పోయి బండి సంజయ్ గారు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోయి బెదిరించడం జరుగుతూ ఉంది. అంటే నీ అధికారం ఉంది కాబట్టి నువ్వు ఏదైనా చేస్తే నడుస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఖబర్దార్ బండి సంజయ్, నువ్వు ఇలాగనే మాట్లాడితే ఈ సమాజం మొత్తం కూడా నిన్ను తరిమి కొట్టేటువంటి రోజు రాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ యంత్రాంగం ముందట అరెస్ట్ చేపించి నువ్వు ఈ యొక్క తెలంగాణ సమాజానికి, యావత్ భారతదేశ సమాజానికి, మహిళా లోకానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కింద అరెస్టు చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే పేదోళ్ళకు ఒకనే, ఉన్నోళ్ళకు ఒకనే అని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాసేవకు అంకితమైన బండి సంజయ్ గారు తన కొడుకును కాపాడుతుందనేటువంటి చర్చ సమాజంలో వస్తుంది. 17 సంవత్సరాల అమ్మాయి తనైతే 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇతనైనప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందనేటువంటి అబద్ధాన్ని పెట్టి వాళ్ళను బెట్టింగ్ల యాప్లతో పడేసి మూర్ఖంగా వ్యవహరించి తాపిచ్చి రేప్ చేసి
తర్వాత పెళ్లి చేసుకుంటాను మోసం చేసిన చర్చ సంవాదాలు నడుస్తున్నాయి. ఇవాళ ఒకవేళ నచ్చింది పోయినా కూడా 17 ఏళ్ల లోపు ఉన్నప్పుడు ఫోక్సో వర్తిస్తుందని చట్టం చెప్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ కుమార్ని ఎందుకు కాపాడుతుంది? బండి సంజయ్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు ఎందుకు విలువలు పాటిస్తలేడు? కాబట్టి ఇది ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగంలో ఉన్న చట్టం అనేది అందరికి సమానం అనుకున్నప్పుడు ఆ సమానం యొక్క విలువను అందరికీ గౌరవంగా నమ్మకాన్ని కలిగించే ప్రయత్నంలో బండి సంజయ్ గారు వారి కొడుకును కాపాడుతుండడానికి ప్రత్యేకమైన సాక్ష్యం. ఆయన ఇజ్రాయెల్ నుండా వేరే దేశాలకు పోయి దాచుకున్నాడు అనేటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం వస్తుంది. కాబట్టి ఇట్లా ఉస్మానియా నుంచి ఏఎస్ఎఫ్గా మేము తెలియపరిచేది ఏమంటే చట్టము ఉన్నోనికి చుట్టం ఎప్పుడూ కాదు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి బతితులార భ్రష్టులార బాధ సర్ప దష్టులార అన్నట్టు బాధితుల పక్షం చట్టం ఉంటుందనడానికి సాక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం బండి భగీరథను అరెస్ట్ చేసి విచారించి న్యాయ అన్యాయాలను సమాజానికి తెలియపరచాలని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. స్పష్టంగా సాక్ష్యాధారాల మేరకు ఇప్పుడున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు బండి సంజయ్ కొడుకు నిందితుడని రుజువైంది. నేనేమంటున్నా నిందితుడు మాత్రమే. ఇప్పుడు పోలీసులు కదా చర్య తీసుకోవాలి. నేను ఏమంటున్నానంటే సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేసిర్రు. సామాన్యుల విషయంలో సిట్ ఏర్పాటు చేయడం ఎందుకు? నీకు సామాన్యుల విషయంలో ఒక తీర్పు వ్యవహరిస్తున్నారు పోలీసులు. హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తుల పైన మీకు ఏం ప్రేమ ఉన్నది? సిట్ ఎందుకు? సాదా కంప్లైంట్ ఉంది. అనేక కేసులలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా అమ్మాయి కేసు లేకపోతే తీసుకుపోయి జైలు వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అబ్బాయిని పోక్సో కేసు కింద లైంగికంగా వేధించిండని చెప్పి కేసులు కట్టినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. మరి ఈ కేసులో ఎందుకు మీరు అంత దురుసుగా అంత వ్యవహరించలేకపోతున్నారు, అంత దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారని నేను అడుగుతున్నాం. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి కేసుని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయించిందంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్కు వీళ్ళు కట్టిన సెక్షన్లకు ఎఫ్ఐఆర్కు సంబంధం లేదు. ఏమంటారంటే కేవలం లైంగికంగా స్టాక్ చేసిండు అని చెప్పి. ఇప్పుడు స్టాకింగ్ కేసుకు రేప్ కేసుకు ఎంత తేడా ఉంటుంది? మైనర్ బాలికను బెదిరించి వాళ్ళు మార్లు రేప్ చేసి లైంగిక దాడి చేసి మా నాన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మా వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు, మేము ఏమైనా చేయగలుగుతాము, అవసరమైతే నిన్ను చంపినా కూడా నేను మాట్లాడే మానవుడు ఉండడు, మా నాన్న కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు బీజేపీ రాష్ట్ర ప్రతినిధి తీసేస్తే అని చెప్పి మాట్లాడిచ్చారు. మొన్నటికి మొన్న వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు బండి సంజయ్ వ్యవహారం చూసుకున్నట్టయితే గూండాయిజం చేస్తున్నాడు కరీంనగర్లో. రాష్ట్రమంతా అదే కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న గంగుల కమలాకర్ ఎమ్మెల్యే కరీంనగర్ క్యాంప్ ఆఫీస్ మీద ఏ విధంగా అతని అనుచరులు దాడి చేసిర్రో మీరు చూసిర్రు. మరి ఇట్లా బెదిరించుండడా? నేను అడుగుతున్నా. ఆ బాధితురాలను వాళ్ళ కుటుంబాన్ని బెదిరింపులకు గురి చేసి వాళ్ళను భయపట్టించి పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఆ కేసు నీరుగార్చే విధంగా ఫస్ట్ నుంచి బండి సంజయ్ దీనిలో పాత్ర ఉంది, ఆయన వ్యవహరిస్తున్నాడు. కాబట్టి మేము ఆయనకు వ్యతిరేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కార్యాచరణ తీసుకోబోతున్నాం. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. ఆ బాధితురాలని డిఫేమ్ చేసే విధంగా ఆమె పైన కౌంటర్ కేసు పెట్టి హనీ ట్రాప్ అని కేసు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ బయటపెట్టిన పోలీస్ అధికారుల పైన ఆ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ మెన్షన్ చేసుకొని బండి సంజయ్ పంపిన కంటెంట్ను యాజ్ ఇట్ ఈస్గా హనీ ట్రాప్గా చిత్రీకరించిన సోషల్ మీడియా ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన మీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్టుకు మేము ఫిర్యాదు చేయబోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరిపైన చర్య తీసుకోవడానికి మీరు ముందుకు రావాలని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నేను అడుగుతా ఉన్నా. డీజీపీ సివి ఆనంద్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బాధితురాలకు న్యాయం చేయండి, ఆమెకు రక్షణ కల్పించండి. వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయిస్తున్నాడు, కేసును పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి పోలీసుల ద్వారా ఎలాంటి న్యాయం జరగకపోతే నేను ఏమంటున్నా అంటే మెజిస్ట్రేట్ దగ్గర అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేపిస్తే ఆ సెక్షన్ ఆల్టర్ చేసి సివియర్ పనిష్మెంట్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సిట్టు పేరు మీద కాలయాపన చేసి మీరు నిందితుడిని తప్పించడానికి కాలయాపన చేయడం ద్వారా, అరెస్ట్ చేయకుండా ఉండడం ద్వారా ఇప్పుడు ఆయన హైకోర్టుకు పోయి రిలీఫ్ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ప్రాపర్గా సెక్షన్స్ మెన్షన్ చేయలేదు. అందులో 3 to 5 years పనిష్మెంట్ పడేటువంటి సెక్షన్సే ఉన్నాయి. ఇప్పుడు ఆ సెక్షన్సే కదా అని హైకోర్టు హై ప్రొఫైల్ లో ప్రొఫైల్ ఏం చూడదు, సెక్షన్స్ సివియర్ ఉన్నాయా లేదా అనేదే చూస్తుంది. పోక్సో కేసులో వాస్తవంగా బెయిల్ నిరాకరించాలి, అది తీవ్రమైన నేరము. మైనర్ బాలిక పైన ఇంత లైంగిక దాడి జరిగితే, ఒక నాయకుని కొడుకు ఇంత దౌర్జన్యం చేస్తే, సోషల్ మీడియా ఇంత బయటకు వచ్చి సోషల్ మీడియా ఈ దేశము ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతున్నది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చూస్తున్న నేపథ్యంలో అక్కడ నేషనల్ కాంగ్రెస్ స్పందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు ట్వీట్ చేయలేడు అని అడుగుతున్నా. నేను అదే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీకు బీజేపీకి ఏం సంబంధము? మీరు సీఎం కాంగ్రెస్ పార్టీని గెలిచిర్రా, బీజేపీ పార్టీ మీద గెలిచిర్రా? లేకపోతే భవిష్యత్తులో మీ ఆలోచన ఏంది అసలు? ఇప్పుడు హోంశాఖ మంత్రి మీరే, హోంశాఖ మీ దగ్గరనే పెట్టుకొని ఇప్పుడు బాధితురాలకు అన్యాయం చేస్తున్నారని బాధితురాల కుటుంబము
ఇప్పుడు టీఆర్ఎస్ ఆపోజిషన్కి అవకాశం ఇచ్చినట్టే మీరు చేసేటువంటి పని చేయండి. ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో ఏదైనా జరిగినప్పుడు కాస్త వెనక ముందే ఇప్పుడు దిశ ఎన్కౌంటర్ జరిగింది అంటే పేదలకు ఒక న్యాయము, పెద్దలకు ఒక న్యాయమా? ఇప్పుడు వాళ్ళు పేదోళ్ళు కాబట్టి అది తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేశారు. మరి ఇతన్ని ఎందుకు అట్లా చేయరు? నేను పోలీసులను అడుగుతున్నా, రాష్ట్ర హోంమంత్రి గారిని అడుగుతా ఉన్నా. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ విషయంలో స్టాంపేడ్లా ఎవరిని సహించేది లేదు, అందరు సమానమే అని చెప్పి లోపలేసినావు. అతను అటో ఇటో కూడా బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. అది స్టాంపేడ్, దానికి దీనికి సంబంధం. ఇది తీవ్రమైన నేరం కదా. ఇప్పుడు మైనర్ బాలిక పైన లైంగిక దాడి అనేది తీవ్రమైన నేరం. మీరు సెక్షన్ల ప్రకారం మెన్షన్ చేయకుండా నీరు గార్చినట్టే మీరే పోలీసు వ్యవస్థ అతన్ని సహకరిస్తే, ఇప్పుడు నిందితునికి సహకరిస్తే ఎటు పోవాలి బాధితులు? ఇప్పుడు అట్లా చేస్తున్నారు. బాధితురాలు మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే 3 నెలలు దింపుకొని 3 నెలల తర్వాత నామమాత్రంగా కేసు ఫైల్ చేయించి ఆ కేసుకు కౌంటర్ కేసుగా కరీంనగర్లో ఇంకో కేసు ఫైల్ చేయించి అమ్మాయి కుటుంబానికి బెదిరింపులకు గురి చేసి సెటిల్మెంట్కి పిలిచి వాళ్ళ కుదరకపోతే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. మీరందరూ చట్ట విరుద్ధంగా పనిచేస్తున్నారని నేను అంటున్నా, నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇవన్నీ చట్టానికి వ్యతిరేకం మీరు చేసేటి. ఆ పోలీస్ అధికారులకు కూడా నేను చెప్తున్నా, కరీంనగర్లో ఎవరైతే అమ్మాయి పైన పోలీసులు కేసు కట్టిరో వాళ్ళందరిపైన కూడా పోక్సో కేసు నమోదు చేయాలి. అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. నిరంతరం సిట్టు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిర్రు, ఏ ఎవిడెన్స్ నిందితుని కాపాడడానికి మీరు కాలయాపన చేస్తున్నట్టు నేను స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ నిందితునికి శిక్ష పడే విధంగా పోలీసు అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం. ఈ భవిష్యత్తులో మేము అన్ని పోరాటాలకు సిద్ధమే ఉన్నాం. మీరు ఎంత ఊగదంపుడు ప్రసంగాలు ఇచ్చి నేను దోషిని, నన్ను నమ్మండి, నన్ను ధర్మం కోసం దేశం కోసం అని అంటే ఇదేనా? మీరు ధర్మరక్షణ అంటే ఇదేనా? ధర్మాన్ని రక్షిస్తున్నావా? నీ పుత్రరత్నాన్ని రక్షిస్తున్నావా? లైంగిక దాడి చేస్తే నువ్వు ఈ ధర్మరక్షణ ఇదేనా? నువ్వు సభ్య సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నావు బండి సంజయ్? నేను అడుగుతాను, నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా మహిళలపైన లైంగిక దాడి చేస్తున్నా నీ కుమారుని ఎంతకాలం కాపాడతావు? నేను అడుగుతున్న ఆపోజిషన్ పార్టీ అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మీరు గట్టిగా స్పందించండి. మొన్న మీ క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేస్తే గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడారు. మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు కరీంనగర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. నేను పొన్నం ప్రభాకర్ మినిస్టరు, కరీంనగర్లో 3 మంత్రులు ఉన్నారు. ఆడ ఏ ఒక్కడు మాట్లాడతాడు. ఎందుక మీరు మంత్రులు ఉండి ఏమంటున్నా? కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మేము ఊరూరా తిరిగినాము. టీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో మీరు గెలిచిర్రు. మీరు చట్టాన్ని అమలు చేయాల్సింది పోయి నిందితుని కొమ్ము కాస్తే, మీరు వాళ్ళకు వ్యవహరిస్తే, మీరు మౌనంగా ఉంటే బాధితురాలకి ఏం న్యాయం జరుగుతుందని మేము భావించవచ్చు. సామాన్యుల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇంకా కనీసం వాళ్ళకన్నా చెప్పుకోవడానికి ఇంత పలుకుబడి ఉన్నది. కానీ ఇంకా పూర్తిగా ఏమీ లేని కుటుంబం అయితే వాళ్ళని ఇంకెంత బెదిరింపులకు గురి చేసేటోళ్ళు, వాళ్ళని చంపిన అడిగే వాళ్ళు ఉండరని చెప్పి ఇంకెన్ని దౌర్జన్యాలు చేసేటోళ్ళు. అందుకే మరొకసారి డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పర్సనల్గా, మీరు బాధితురాలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.